హలో ఆల్. పార్ట్ 2లో విక్రమాదిత్య మహారాజు బేతాళుని కలవడానికి వెళ్తాడు. అయితే పార్ట్ 3లో బేతాళుడు ఎవరు, అసలు అతని కథ ఏంటి, ఒక పిశాచిలో మారడానికి కారణం ఎవరనే విషయాలు తెలుసుకునే ముందు ఎవరైనా ముందు పార్ట్స్ చూడకపోతే చూసేయండి. హాయ్, దిస్ ఈజ్ వంశీ కుంపట్ల. వెల్కమ్ టు విక్రమ్ బేతాళ్ సిరీస్. ఎవరైనా లైక్, షేర్, కమెంట్ చేయకపోతే చేసేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేయండి. శిష్యుడికి ఒక డౌట్ వచ్చింది. గురువుగారు, అసలు ఆ రాజు బేతాళుని తీసుకురమ్మని ఎందుకు అన్నారు? దానికి గురువుగారు, నువ్వు ముందు బేతాళుడి గురించి తెలుసుకోవాలి. బేతాళుడు ఇప్పుడైతే ఒక ఆత్మపిశాచి, కానీ పూర్వజన్మలో అతడు ఒక బ్రాహ్మణుడు. శివాలయంలో ఆ శివపార్వతులకి నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివుడికి నాకు కొన్ని వింత కథలు చెప్పమని అడిగింది. అప్పుడు శివుడు విచిత్రమైన ఎవరికి తెలియని కథలు పార్వతీదేవికి శివుడు చెప్తాడు. అయితే మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, బేతాళుడు ఆత్మ పిశాచిలా ఎలా మారాడని. ఆ రోజు శివుడు పార్వతికి చెప్పిన కథలు సీక్రెట్ గా విన్న బేతాళ పూజారి ఇంటికి వచ్చి ఆత్రం ఆపుకోలేక తన భార్యతో చెప్తాడు. అలా ఆ కథలు ఆ నోట ఈ నోట అందరికీ చేరుతాయి. అందరి మధ్య ఈ కథలే వినబడతాయి. చివరికి పార్వతీదేవి చెవున పడతాయి. అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియని కథలు చెప్పమంటే లోకమంతా తెలిసిన కథలు చెప్పారేంటని శివుడిని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఏమైంది గురువుగారు అని శిష్యుడు అడిగితే, ఈ కథలు తెలియడానికి కారణం ఎవరని ఆ శివుడు తన దివ్య దృష్టితో చూస్తే తెలిసింది. నా శివాలయంలో పూజ చేసే బ్రాహ్మణుడని తెలిసి అప్పుడు శివుడు, నువ్వు నా శ్మశాన కాటికాడ చెట్టు పైన తలకిందలుగా వేలాడమని శివుడు శాపం పెట్టి పిశాచిగా మారిపో అన్నాడు. అప్పుడు శిష్యుడు శాంతిశల్యుడితో, అప్పటి నుంచి చెట్టు పైన ఇలా వేలాడుతానే ఉన్నాడా గురువుగారు అని అడిగాడు. దానికి శాంతిశల్యుడు, అవును, అప్పటి నుంచి ఆ చెట్టు పైన వేలాడుతూనే ఉన్నాడు. అలా శాపానికి గురైన వాడే ఈ బ్రాహ్మణుడు. మరి ఎందుకు గురువుగారు ఆ పిశాచైన బేతాళుని తీసుకురమ్మని పంపారు? అప్పుడు శాంతిశల్యుడు, ఈ యాగంలో విక్రమాదిత్యుడి కంటే ముందు బేతాళుడు ఆత్మ అగ్నిలో ఆహుతి చేస్తే మన కోరిక నెరవేరుతుంది అని శాంతిశల్యుడు అంటాడు. అయితే విక్రమాదిత్యుడిని బేతాళుడు అడిగిన మొదటి ప్రశ్న గురించి తెలుసుకుందామా? అప్పుడు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను గట్టి కొట్టేయండి. ఉంటాను. ఇట్లు మీ వంశీ కుంపట్ల. జై హింద్.